UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మవారి 6వ అవతారం కాత్యాయని. కాత్యాయని రూపం యొక్క విశిష్టత, ఎందుకు ఉద్భవించింది, దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం, అలాగే నైవేద్యాలు, కలర్స్ ముఖ్యంగా. సో ఇది ఏంటంటే మనం మాట్లాడుకునేది పార్వతీ రూపాలే, అన్ని పార్వతీదేవి రూపాలే, శక్తి రూపాలే, మహాశక్తి రూపాలు అనుకుందాం. 6వ రోజు మన నవరాత్రి రోజు, నవరాత్రులు అంటే మనకి తెలిసిన ఒకటి ఏంటంటే 9 రాత్రుల తర్వాత 10వ రాత్రి, నవరాత్రి ఇస్ 9 రాత్రిస్, దెన్ దశమి. ఓకే, 6వ రోజు మనకి ఆవిడ తీసిన అవతారం ఏంటంటే కాత్యాయని రూపం. కాత్యాయని రూపం అనేది మోస్ట్ ఫియర్స్, అంటే ఏంటంటే ఉగ్ర రూపం కింద మనం తీసుకుంటాం. ఆవిడ పుట్టింది కూడా, ఆవిడ అవతారం ఎత్తింది కూడా మహిషాసురుని వధించడానికి. సో ఎలా జరిగింది అనేది చూద్దాము. కాత్యాయన అనే ఒక మహర్షి ఉండేవారంట. ఆయన త్రిమూర్తులకి బాగా ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ కావాలి, అంటే పిల్లలు లేరు ఆయనకి, అంటే సంతానం లేరు కనుక ఆయన పేరు గొప్పగా లోకం అంతా తెలియాలి అన్న ఒక కుమార్తె కావాలి అని ఒక గోల్ పెట్టుకుని ఆయన ప్రార్థించినప్పుడు ఆయనకి కాత్యాయని అనే అమ్మవారు పుట్టారనమాట. అంటే ఉద్భవించారు, నువ్వు అన్నట్టు అవతారం ఎత్తారు. ఎక్కడి నుంచి ఉద్భవించారంటే ముగ్గురు, ట్రినిటీ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వీళ్ళ నుంచి వచ్చారు. అందరూ దేవతలు ఆవిడకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ఆవిడకి ఇచ్చారనమాట. సుదర్శన చక్రం, ట్రైడెంట్, బ్రహ్మ ఏమో కమండలం అన్ని ఇచ్చారు. 18 చేతులు ఉంటాయి ఆవిడకి, 18 చేతులు. లయన్ మీద కూర్చుని ఉంటారు ఆవిడ. వెరీ ఫియర్స్, అంటే ఏంటి చాలా ఉగ్రం, చాలా రేడియన్స్, అంటే ఏంటంటే సన్ ఎంత బ్రైట్గా ఉంటుందో అంత రేడియన్స్, అంత అందం కూడా ఉండేదంట ఆవిడకి. సో ఆవిడ వెళ్ళి మహిషాసురుని వధించిన తర్వాత ఆవిడ దశమి రోజు మనం సెలబ్రేట్ చేసుకునేది ఈవిడ విజయాన్ని. సో విజయదశమి కింద మనం చేసుకుంటాం. మహిషాసురుని వధించింది కాత్యాయని. మోస్ట్ ఫియర్సెస్ట్, మోస్ట్ ఏంటంటే చాలా ఉగ్ర రూపం, దుర్గాదేవి ఉగ్ర రూపం అని చెప్తూ ఉంటాం. ఉన్నప్పుడు అందరూ అలాగే ఉంటారు, అంటే కోపం రాకుండా ఉండదు కదా మనిషి తర్వాత వస్తుంది. కోపం ఎందుకు, మంచితనానికి వచ్చినప్పుడు మనం మంచి అని సంతోషించి విజయం చేసుకుంటాం. సో అదే ఏంటంటే చెడు దానికి వచ్చింది, సపోజ్ ఐ వాంట్ గో అండ్ హార్మ్ సంబడి అన్నప్పుడు డిఫరెన్స్. ఇదేంటంటే ఒక కోరిక మీద, అంటే ఏంటి మనకి దేవతలు, దేవగణాలు అండ్ ఆల్సో ట్రినిటీ. ఎందుకని ఇదంతా మనం చెప్తున్నాం అంటే, ఇదివరకు మనకి తెలుసు హిందూ అంటే ఇండియాని చూసాము అంటే కూడా ఎప్పటికీ లేడీస్ అనేది మనం వంటింటి కుందేళ్ళు. అవును, వాళ్ళు ఏంటంటే పిల్లల్ని కనాలి, నోరు మూసుకోవాలి, ఏం చెప్తే అది చేయాలి. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారంటే అది పద్ధతి, అందుకే చెప్తున్నాను పద్ధతి అని. సో ఆ పద్ధతిలోంచి మనం దుర్గాదేవి నవరాత్రులు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఇట్ ఈస్ బికాస్ విమెన్ అంటే ఒక లేడీ, అంటే ఒక ఆడవాడు ఆ ఉగ్ర రూపం ధరించి బయటికి వెళ్ళి ఒకళ్ళని వధించి విజయం సాధించడం విజయదశమి కింద మనం తీసుకున్నాం. దుర్గాదేవి అని కూడా చెప్పాం, ఎందుకంటే మనిషి అన్నాక అన్ని ఉంటాయి ఎమోషన్స్. యాంగర్ కూడా ఒక ఎమోషన్, అందులో కోపం రాకుండా ఎవరు ఉంటారు? ఆ కాలంలో ఏంటంటే అణుచుకోవాలి అని చెప్పేవాళ్ళు. సో ఇదే ఈ కోపం, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ గుడ్ థింగ్, అంటే లోక కళ్యాణం కోసం ఎప్పుడు అది అయిందో దాంట్లో మనం విజయం సాధించాము, అది విజయదశమి కింద అవుతుంది. సో రోజు విజయదశమి చేసేవాళ్ళు కావాలి, అండ్ ఆల్సో ఫేస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. సో ఇట్స్ నాట్ ఈజీ కదా, బయటికి వెళ్ళి అన్నిట్లోనూ పోరాడి ఎదిరించి నిలబడాలి యాజ్ అ లేడీగా, వెరీ డిఫికల్ట్. అందులో బిజినెస్ లో కానీ లేకపోతే ఇంట్లో పని చేసుకోవాలి, ఇంట్లో అంతా సక్సెస్ రావాలి, ఆన్సర్ ఇచ్చుకుంటూనే వెళ్ళాలి అండ్ తొక్కేస్తారు కదా. ఇప్పుడు మొగాళ్ళ అంటే ఐ డోంట్ వాంట్ సే యాజ్ మెన్ అని కాదు, బట్ జనరల్ గా కూడా ఎవరన్నా పైకి వస్తున్నారు, ఎస్పెషలీ లేడీ పైకి వస్తుందంటే తొక్కుతామని చూస్తారు. నేను చూసా చాలా మట్టుకు, ఎందుకంటే జాతకాలకు వస్తారు కనుక నాకు ఎక్స్పీరియన్స్. సో అలా చేసినప్పుడు ఎక్కడికైనా సమజాయిషి చెప్పుకుంటూ, ఎక్కడైనా ఎదిరించి, ఎక్కడికెక్కడ మంచిగా ఉండి, ఎక్కడికెక్కడ పోరాడాలి, ఎక్కడికెక్కడ కోపం రావాలి, ఎక్కడ శాంతంగా ఉండాలి,
ఈ రోజు చేయవలసిన ఒక పనే కదా. ఇంకా అంతే, మన ఉద్యోగం కావాలి, నాకేమో డబ్బు నా గోలు, లేకపోతే నేను సంపాదించాలి, ఇంకోటికి పెట్టాలి అన్నప్పుడు ఒక గోల్ ఉంటుంది కదా. సో నేను లేకపోతే పైకి రావాలి, లేకపోతే నేను బిజినెస్లో ఇది సాధించాలి అన్నప్పుడు గోల్ అనేది ఆడ మొగ లేదు కదా, గోల్ అనేది కామన్ అది. సో ఆ గోల్ని సాధించాలి, సక్సెస్ సాధించాలి అంటే ఎవ్రీడే విజయదశమి ఫర్ లేడీ చేసుకుంటారు. ఎవ్రీడే అది దట్ ఈస్ దేర్, అంటే అది విజయం సాధించాలని. సో ఇది మొత్తం అంతా, ఈ స్టోరీ అంతా ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే ఏంటంటే ధైర్యలక్ష్మి రావాలి మనకి కదా. అంతే కదా, ప్రతి ఒక్కళ్ళకి ధైర్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాత్యాయని అనే ఆవిడ మొత్తం వెరీ ఫియర్స్ రూపం. బట్ రూపం ఇచ్చినప్పుడు అంటే మనం కొలిచినప్పుడు మాత్రం 4 చేతులు అభయ వరద ముద్రలు ఉంటాయట. ఒక దాంట్లో స్వర్డ్, ఒక దాంట్లో ఏమో లోటస్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది బేసిక్ గా స్టోరీ. గ్రే కలర్, గ్రే నుంచి మనకి రెడ్ అనుకుందాం, లేకపోతే గ్రే నుంచి వైట్ కలర్స్, ఆ కలర్స్ బాగుంటది కదా కాంబినేషన్, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా ఈ రోజు మనం ఎక్కువ తేనెతో ఏదైనా చేసుకుని చేయొచ్చు. ఇందాక మనం మాల్పువా గురించి మనం మాట్లాడుకున్నాం, దాని మీద తేనె వేసుకుని కూడా తింటారు, తేనెలో నంచుకుని తింటారు, పూరీలు కూడా తేనెలో నంచుకుని తింటారు. అలాగే ఏంటంటే పూరీస్ కొంతమంది తేనెతో చేసుకునే వాళ్ళు. కరెక్ట్. ఇదేంటంటే ఇక బాజ్రాక ఆట, దాంట్లో హల్వా చేసుకోవడం కానీ డిఫరెంట్ ఆటాస్ వస్తాయి. ఇప్పుడు చెస్నట్ కూడా వస్తుంది అనమాట. ఈ ఆటాతోటి చేసుకుని స్వీట్ చేసుకుని తినడం, హల్వా చేసుకుని దాని మీద తేనె వేసుకుని తినడం మంచి. తేనె ఎక్కువ ప్రాధాన్యం అనమాట ఈరోజు. సో తప్పక ఎవరికైనా చాలా ధైర్యం కావాలి, నాకు ధైర్యం లేదు, ఎవరితోనో మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూ దగ్గర ధైర్యం లేదు, మనం అంటే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ ఉంది అనుకుందాం. సో అలాంటి వాళ్ళందరూ తప్పక కాత్యాయని దేవిని కొలవడం, ఈ రోజు ఎస్పెషల్లీ కొలవడం చాలా మంచిది అనమాట. చాలా అండి, చాలా చక్కగా చెప్పారు. మీకు నిజంగా ధైర్యం లేకపోతే ముందు అసలు ఆర్బి సుధ గారి దగ్గరికి రండి. హ్యాపీగా మేడం చాలా అంటే చాలా యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఉంటారు. ఒకసారి మీరు జాతకాలకు సంబంధించి లేదా లైఫ్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీట్ అవ్వచ్చు. ఇక ఈ అవతారం యొక్క విశిష్టత ఏమిటి, కాత్యాయని అమ్మవారు ఏ విధంగా ఉన్నారు, ఆ రూపం ఎంత అద్భుతంగా ఉంటుందో, మనకి ఏం నేర్పిస్తుంది ఆ రూపం వలన అనేది చాలా చక్కగా వివరించారు, చాలా ఎగ్జాంపుల్స్తో వివరించారు. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.